అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు ఫోన్ ట్యూటోరియా. లెట్స్ వెల్కమ్ టు ది సెషన్. సో ఈరోజు మీ ముందు రావడానికి కారణం అంటే ఆల్రెడీ ఏపీ తెలంగాణలో మనకు జీడిఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. చాలామంది దీంట్లో డౌట్స్ రైజ్ చేసేదంటే ఇది డిపార్ట్మెంటా కాదా అంటే కొంతమంది డౌట్స్ ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంత తక్కువ శాలరీస్ ఉంటాయా, తర్వాత వచ్చేసి దీంట్లో ప్రమోషన్స్ ఏమన్నా ఉంటాయా, ఎగ్జామ్ రాయాలా, ఇంటర్వ్యూ ఏమైనా ఉంటుందా, డబ్బులు ఏమైనా కట్టాలా, ఫీజుకి సంబంధించి ఇటువంటి అన్ని అంశాలు కొంతమంది డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో మీకు నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత శాలరీ ఎంత ఉంటుంది, ఇటువంటి అన్ని అంశాలు మీరు ఆల్రెడీ పేపర్లోన బయట మీకు వాట్సాప్లోన అన్ని చూసింటారు. సో ఇక్కడ మీకు ప్రధానంగా డౌట్ రైజ్ చేసిందంటే ట్రాన్స్ఫర్ ఒకటి ఉంటుందా, ట్రాన్స్ఫర్ ఎన్నిసార్లు ఉంటుంది, ఎక్కడ చేసుకోవచ్చు అనే ఒక అంశము, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుంది దీంట్లో అనేది రెండవ అంశం, దీంట్లో శాలరీలకు సంబంధించి లెవెల్ 1 లెవెల్ 2 అనేది ఉంటుంది కదా, అది ఏ విధంగా మ్యూచువల్ కూడా చేసుకోవచ్చు కదా అనే అంశాన్ని రైజ్ చేశారు. సో ఈ అంశాన్ని మనం ఇక్కడ చూద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరే, ఇక్కడికి వచ్చేస్తే మనకు ఏపీ తెలంగాణలో తీసేసుకుంటే రెండు రాష్ట్రాల్లో కూడా అతిపెద్ద నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలోన 2296 పోస్టులు, తెలంగాణలోన 1150 పోస్టులు ఉన్నాయి. సో మీకు ఆ ప్రమోషన్ లిస్ట్ చెప్పే కంటే ముందు ఒకసారి బ్రీఫ్గా దీని గురించి చూద్దాం. మీకు ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయో ఏపీలో ఇక్కడ, తెలంగాణ ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేసినాను. కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూసీకి ఎన్ని, ఓసీకి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఇక్కడ చూడవచ్చు మీరు దాన్ని నీట్గా. సరే, ఇక్కడ చూస్తే మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు తీసేసుకుంటే ఏపీలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఇది 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్లో ఎవరైనా కానీ కంప్యూటర్ రిలేటెడ్గా ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ ఉండిందనుకోండి, మీకు మళ్ళీ సపరేట్గా దీనికి కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. చాలామంది డౌట్ ఏం చేస్తున్నారంటే 10th క్లాస్లో చదివినా కూడా మళ్ళీ తెచ్చుకుంటున్నారు, అవసరం లేదని. లేదంటే బయట మీరు 60 డేస్ 60 రోజుల కంప్యూటర్ ట్రైనింగ్ ఏదైనా తీసుకున్నారనుకోండి, ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. తర్వాత ఏజ్ తీసుకుంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. యాజ్ యూజువల్గా ఓసీకి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి, పీడబ్ల్యూ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అంటే 45 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 3 years అంటే 43 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి 43 ఏళ్ళ ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ 10 years అంటే 50 years వరకు కూడా. బట్ 2021 జనవరి ఎందుకు ఇచ్చారంటే ఈ రోజు నుంచి దీన్ని అప్లై చేసుకుంటారు. 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26 వరకు అంటే 1 నెల రోజుల సమయం మీకు అప్లై చేసుకోవడానికి టైం అనేది మెన్షన్ చేసినాడు. సరే, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది? ఇంటర్వ్యూ ఉందంటే అస్సలు ఉండదు, ఎగ్జామ్ ఉంటుందంటే అసలే ఉండదు. మరి ఏ విధంగా అంటే 10th క్లాస్ మార్కులు వచ్చింటాయి కదా మీకు, దాంట్లో మ్యాథ్స్ కంపల్సరీగా ఉండాలి, మీకు ఇంగ్లీష్ ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ ఉండాలి. సో లోకల్ లాంగ్వేజ్లో ఇప్పుడు ఏపీ తెలంగాణ తీసుకుంటే ఆల్మోస్ట్ కొంతమంది తీసుకోవచ్చు ఉర్దూ అలాంటివి, కానీ ఇక్కడ తెలుగే మెజారిటీగా తీసుకుంటారు. దీంట్లో 500కి మీకు లెక్కేసేసి ఆటోమేటెడ్గా ఇప్పుడు పాయింట్ సిస్టమ్ ఉంది, దాంట్లో మార్కులు ఎవరికైతే అత్యధికంగా వచ్చో వాళ్ళని ఆటోమేటిక్ జనరేటర్ లిస్ట్ ద్వారా మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. టాప్లో డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ వస్తుంది, సో మీరు సెలెక్ట్ అయ్యారు. సో ఒకవేళ వాళ్ళు జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తారు. మళ్ళీ నెక్స్ట్ అంటే టైం చూస్తారు, 3 months పీరియడ్ చూసి. నెక్స్ట్ ఇంకోరు వాళ్ళు కూడా జాయిన్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఇలాగా ఇంకా వాళ్ళు జాయిన్ అవ్వకపోతే మొత్తం చూసేసుకొని నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ వేకెంట్ అనేది చూపించేస్తారు మీకు. శాలరీ, సో ఫీజు తీసేసుకుంటే శాలరీ చెప్పుకుందామండి, లెవెల్స్ అది. ఫీజు తీసేసుకుంటే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకు మెన్ చూడండి 100 rupees. ఇంకా అదర్ దాన్ దీస్ థింగ్స్ మహిళలు కానీ పీడబ్ల్యూడీ కానీ ట్రాన్స్మెన్కి తీసేసుకుంటే ఎటువంటి ఫీజు అనేది ఉండదు. లాస్ట్ డేట్ తీసేసుకుంటే ఫిబ్రవరి 26 వరకు అవకాశం అనేది ఇచ్చాడు. ఈ నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ ఇప్పుడు ఒకటే విధంగా ఉంది, అంతకుముందు వేరే విధంగా ఉంటుందండి మెన్షన్ చేసేవాడు, ఇప్పుడు మార్చాడంతా. సరే, శాలరీ చూద్దాం. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇదంతా డీటెయిల్ తీసేసుకుంటే మీకు నెక్స్ట్ ఈ దీంట్లో ఏవేవి విభాగాలు ఉన్నాయి, శాలరీ ఏ విధంగా ఉందనేది మనం దీని గురించి చూద్దాం ఒకసారి. దీంట్లో మీకు పోస్టులు ఏమేమి ఉంటాయంటే బీపీఎం అని ఉంటుంది, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. డాక్ సేవక్ అంటే దీంట్లో మీకు విభాగాలు ఏ విధంగా ఉంటాయి అది తెలుసుకోవాలి. మీకు అది తెలుసుకున్న తర్వాత ఇది అర్థమవుతుంది. మీకు విభాగాలు ఏముంటాయంటే ఫస్ట్ బీఓ అని ఉంటుంది దీంట్లోన, తర్వాత ఎస్ఓ ఉంటుంది, తర్వాత హెచ్ఓ ఉంటుంది. బీఓ అంటే బ్రాంచ్ ఆఫీస్, ఎస్ఓ అంటే సబ్ ఆఫీస్, హెచ్ఓ అంటే హెడ్ ఆఫీస్ అంటే మనకు ఓ గ్రామము, మండలము, తర్వాత తాలూకా లేదా జిల్లా
గ్రామం, మండలం, జిల్లా ఏ విధంగా చెప్పుకుంటామో ఇక్కడ కూడా ఆ విధంగా ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ కదా. బ్రాంచ్, సబ్ ఆఫీసు లేదా సబ్ పోస్ట్ ఆఫీసు, హెడ్ ఆఫీస్ 3 విభాగాలుగా ఉంటుంది. ఇక్కడ మీకు బ్రాంచ్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని బీపీఎం అంటారు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఎస్ఓలో పనిచేసే వాళ్ళని ఎస్పీఎం అంటారు, సబ్ పోస్ట్ మాస్టర్. హెచ్ఓలో పనిచేసే వాళ్ళని హెచ్పిఎం, హెడ్ పోస్ట్ మాస్టర్. ఇంకా దీని తర్వాత మీకు చాలా ఉంటాయి. సబ్ డివిజనల్ ఆఫీస్ ఉంటుంది, నెక్స్ట్ డివిజనల్ ఆఫీస్ ఉంటుంది, నెక్స్ట్ రీజనల్ ఆఫీస్ ఉంటుంది, నెక్స్ట్ సర్కిల్ ఆఫీస్ ఉంటుంది, నెక్స్ట్ డైరెక్టరేట్ ఉంటుంది. సబ్ డివిజనల్ ఆఫీస్ ఇక్కడ ఎవరుంటారంటే మీకు ఏఎస్పీ క్యాండిడేట్ ఉంటారు, లేదంటే ఐపీఓ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆఫీస్ అని ఉంటారు. డిఓలో మీకు ఎస్పీ ఉంటాడు, ఆర్ఓలో వచ్చేసి పిఎంజీ అని వారి హెడ్ ఉంటారు, సర్కిల్ ఆఫీస్లో వచ్చేసి సిపిఎంజీ ఉంటారు, డైరెక్టరేట్లో వచ్చేసి డీజీ ఉంటారు హెడ్గా. అంటే మీకు హెడ్గా ఎవరెవరు ఉంటారో డీటెయిల్గా చెప్తున్నాం. డైరెక్టర్ డీసీ ఇది అత్యున్నత అధికారం అనమాట. తర్వాత సిపిఎంజీ గారు, పిఎంజీ, ఎస్పీ, ఏఎస్పీ, హెచ్పిఎం, ఎస్పిఎం, బీపీఎం. పోస్ట్ ఆఫీస్లో ఉండే రకాలు మీకు ఈ 3. దీంట్లో బీఓకి హెడ్గా బీపీఎం ఉంటాడు. ఈ బీపీఎం బీఓలో ఈయన కింద ఒక పోస్ట్ మ్యాన్ ఉంటాడు, ఆయన ఏబీపీఎం. ఇంతకుముందు ఈడిఎంసీ అని పిలిచేవారు, ఇప్పుడు పేరు మార్చి చేసినట్టే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కాబట్టి అసిస్టెంట్గా ఉంటాడు కాబట్టి ఏబీపీఎం. వీళ్ళిద్దరు బీఓలో ఉంటారండి. ఏబీపీఎం వచ్చేసి బీఓలో ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే బీపీఎం యొక్క వర్క్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు బ్యాంకులోకి వెళ్తే మీకు డిపాజిట్స్ చేస్తారు కదా, అలాగా ఒక గ్రామంలో మనకు ఆర్డి అని ఉంటుంది, తర్వాత ఎస్బి అని ఉంటుంది. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్, 5 సంవత్సరాలు కడతారు. నెల నెల పొదుపు ఖాతాలకు నెల నెల 100 రూపాయలు, 200, 500 ఈ విధంగా డిపాజిట్ చేసి 5 సంవత్సరాలు కడితే వడ్డీ ప్రకారం వాళ్ళకు అమౌంట్ లాస్ట్లో ఇస్తారు. ఎస్బి సేవింగ్ బ్యాంక్ అంటే మీకు మామూలుగా బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా ఉంటుందో పోస్ట్ ఆఫీస్లో కూడా ఎస్బి ఆ విధంగా సేవింగ్ బ్యాంక్ అంటే ఎప్పుడైనా వేయచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. టీడీ అని ఉంటుంది, టైం డిపాజిట్, 1 year, 2 years, 3 years. అంటే ఈ డ్యూటీస్ కొంచెం మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఏమిటి అంటే, సపోజ్ మీకు ఇంకా ఎస్ఎస్ఏ సుకన్య సమృద్ధి యోజన, చిన్నపిల్లలు కడతారు 10 years బిలో అమ్మాయిలకి అకౌంట్ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి 15 సంవత్సరాలు కడతారు అమౌంట్. ఇయర్లో వచ్చేసి 1000 రూపీస్, ఇప్పుడు 250 చేశారు కట్టడం. అంటే డిపాజిట్స్ ఏ విధంగా ఉంటుంది. సపోజ్ గ్రామంలో ఒక వ్యక్తి వస్తాడు, సార్ నేను పొదుపు చేసుకోవాలనుకుంటున్నాను మా భార్య పేరు మీద, నెలకి 200 కడతాను అంటే వాళ్ళు నెల నెలా కడుతుంటారు. అది తర్వాత మీకు లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ ఏ బీపీఎం ఉంటారు కదా, వీళ్ళు లెటర్స్ పంచుతారు, ఉత్తరాలను బట్వాడు. లెటర్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే హెచ్ఓ నుంచి ఎస్ఓకి వస్తాయి, ఈ ఎస్ఓ నుంచి డిఓకి వస్తాయి. అంటే ఒక బ్యాగ్లో కట్టి లెటర్ కట్టేసి ఇచ్చేస్తారు. టీవీ బ్యాగ్, మెయిల్ బ్యాగ్స్ అని ఉంటాయి మీకు. ఈ బీపీఎం వాళ్ళు సైన్ చేసి ఒక మెయిల్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో నీట్గా లెటర్స్ ఎన్నెన్ని ఉన్నాయని ఉంటుంది. ఆ లిస్టు తీసేసుకొని లెటర్ ఇచ్చేసి వాళ్ళతో సంతకం పెట్టించుకుంటారు. ఎవరు? ఏబీపీఎం గారు. సో బీపీఎం, ఏబీపీఎం మీకు అక్కడ ఉంటారు. బీపీఎం వచ్చేసి డిపాజిట్స్ స్వీకరిస్తాడు, ఎవరైనా డబ్బులు అవసరమైతే వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తాడు. ఏబీపీఎం వచ్చేసి లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ నుంచి పంచేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఏబీపీఎం గారికి ఉంటుంది. నెక్స్ట్ డాక్ సేవక్. సో డాక్ సేవక్ ఎక్కడ ఉంటారంటే ఎస్ఓలో ఉంటారు. డాక్ సేవక్ అంటే యాక్చువల్గా ఇది ఏ విధంగా చెప్పాలంటే గ్రామీణ డాక్ సేవక్ అని చెప్పుకోవాలి. కానీ బీపీఎం, ఏబీపీఎం మాత్రమే గ్రామాల్లో పనిచేస్తారు. ఈ డాక్ సేవక్ అనే వాళ్ళు ఎస్ఓలో పనిచేస్తారు. వీళ్ళని యాక్చువల్గా ఇంతకుముందు ఏమనేవాళ్ళు అంటే ఈడిఎంసీ అనేవాళ్ళు. ఈడీ ప్యాకర్, లేకపోతే ఈడీఎంపీ, నెక్స్ట్ ఈడీడీఏ అనేవాళ్ళు. ఈడిఎంసీ అంటే ఈడీ అనేది ఏం పదం అంటే యాక్చువల్గా డిపార్ట్మెంట్లో అందరూ పోస్టల్ అంటారు, కానీ ఇక్కడ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఒకరు పోస్టల్ డిపార్ట్మెంట్, 2 ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ అని. అందుకే పోస్టల్లో ఉన్న వాళ్ళకి శాలరీస్ ఎక్కువగా ఉంటాయి, ఈడీ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి శాలరీస్ తక్కువగా ఉంటాయి మనకు. సో ఈడిఎంసీ అంటే ఈడీ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇది తీసేసేసి బీపీఎం, ఏబీపీఎం ఇలా పెడుతున్నారు అనమాట. అందుకే ఇలా వీళ్ళు ఇది కూడా తీసేసి డాక్ సేవక్ అని పెట్టారు. ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ మెయిల్ క్యారియర్, మెయిల్స్ అంటే లెటర్స్ తీసుకు క్యారీ చేసే క్యాండిడేట్. ఈడీఎంపీ మెయిల్ ప్యాకర్ అంటే ఆఫీస్లో వచ్చినటువంటి బుక్స్ రాయడము, డిపాజిట్స్ ఏదైనా సరే ఫారాలు రాయడం, అది దాని బాధ్యత. ఈడీడీఏ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ డెలివరీ ఏజెంట్. సో వీళ్ళని ఏమని పిలుస్తున్నారంటే వీళ్ళు ఎస్ఓలో పనిచేస్తారు, ఎస్ఓకి అనుబంధంగా పనిచేస్తారు. అందుకు వీళ్ళని ఎస్ఓలో ఉన్నటువంటి డాక్ సేవక్ అని పిలుస్తారు. ఇది మీకు బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్. మరి శాలరీలు చూద్దాం ఏ విధంగా ఉన్నాయని. వీళ్ళ యొక్క జీతాలు చూద్దాం.
వీళ్ళ జీతాలు ఏ విధంగా ఉన్నాయి అంశాన్ని చూస్తే మీకు బీపీఎం ఉన్నాడు కానీ బీపీఎంకి ఏ బీపీఎం డాక్సర్ ఇద్దరికి ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. దీంట్లో మీకు లెవెల్ 1 అని ఒకటి ఉంటుంది, లెవెల్ 2 అని ఒకటి ఉంటుంది. లెవెల్ 1 వచ్చేసి 12,000 అంటే మీకు అది ఫిక్స్ కాదు. అలవెన్సెస్ అంటే మీకు హౌస్ రెంట్ 500 ఇట్లా మొత్తం కలిపి మీకు శాలరీ 14,000 పైన వస్తుంది. లెవెల్ 2 వచ్చేసి 14,500 లెవెల్ 2. నెక్స్ట్ ఇంతకుముందు వేరే ఉండేది, ఈ లాస్ట్ 2 years నుంచి ఇదంతా మార్చేసేసాడు, మొత్తం డీటెయిల్గా మార్చేసాడు. ఏబీపీఎంకి వచ్చేసి లెవెల్ 1 10,000 ఉంటుంది, లెవెల్ 2 12,000 ఉంటుంది. డాక్ సేవకి సేమ్ 10,000 ఉంటుంది, 12,000 ఉంటుంది. మనకి ఏంటంటే దీనికి అడిషనల్గా వచ్చేస్తుంది వాళ్ళకి శాలరీ. సో ఇక్కడ బీపీఎంకి అడిషనల్గా హౌస్ రెంట్ అవ్వాలి వస్తుంది, వీళ్ళకి ఏమంటూ ఉండదు. దీంట్లో ట్రాన్స్ఫర్ పెట్టించుకోవాలనుకున్నారండి. ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఇస్తారంటే లేడీస్కి అయితే 1 yearకి చేస్తారు, జెంట్స్కి అయితే 2 yearsకి ఇస్తారు. ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా పెట్టించుకోవచ్చు, మ్యాక్సిమం ఎక్కడ పెట్టించుకుంటారు వాళ్ళ ఊరు దగ్గరలో పెట్టించేసుకుంటారు. వీళ్ళు ఎక్కడికైతే డ్యూటీ సెలెక్ట్ అవుతారో బీపీఎం కానీ ఏ బీపీఎం కానీ అదే ఊర్లోనే ఉండాలని నియమం. అంటే మ్యాక్సిమం ఉండరు, పక్కన ఎక్కడైనా తీసేసుకుంటారు, పోస్ట్ ఆఫీస్కి దగ్గరలో తీసేసుకుంటారు ఇల్లు. సో వీళ్ళు లేడీస్కి ఒకసారి పెట్టుకోవచ్చు, లేడీస్కి 1 సంవత్సరం తర్వాత, జెంట్స్కి 2 years తర్వాత పెట్టుకోవచ్చు. బట్ ట్రాన్స్ఫర్ ఒకసారే పెట్టుకోవాలి. ట్రాన్స్ఫర్ అనేది ఒకసారే మనం పెట్టుకోవాలి. అందుకు ఆచితూచి పెట్టేసుకుంటారు ఒకసారి ట్రాన్స్ఫర్. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ పెట్టుకునేటప్పుడు సర్టిఫికేట్ 1 సంవత్సరం తర్వాత పెట్టుకోవచ్చు, 2 years తర్వాత ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండాలి, పోలీస్ వెరిఫికేషన్. అందుకే చాలామంది ఆ ముందు ట్రాన్స్ఫర్ రిజెక్ట్ చేస్తారు, వాళ్ళ వెరిఫికేషన్ అయినది కాబట్టి మీరు జాయిన్ అయిన తర్వాత కొంతమంది 3 years 4 years తర్వాత కూడా వెరిఫికేషన్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ అంశం నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వెరిఫికేషన్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ సమయంలో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత మీ అపాయింట్మెంట్ ఆర్డర్ కార్డ్స్ యొక్క కాపీ, ఆ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకు పంపించాలి. తర్వాత మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళకు పొందుపరచాలి. పొందుపరిచిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఒకసారి పెట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ట్రాన్స్ఫర్ పెట్టుకునేటప్పుడు లెవెల్ 1 నుంచి లెవెల్ 2 పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, లెవెల్ 2 వాళ్ళు లెవెల్ 2 పెట్టుకోవచ్చు, లెవెల్ 1 కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటువంటి ఇష్టమైనటువంటి ఏరియాలో అక్కడ లెవెల్ 1 ఉంటుంది, సర్దుబాటు కావాల్సిందే, తప్పదు వాళ్ళ కోరుకున్న ప్రదేశానికి. సో ఏబీపీఎం వాళ్ళు బీపీఎంగా పెట్టుకోవచ్చు, డాక్ సేవకు వాళ్ళు బీపీఎంగా పెట్టుకోవచ్చు, లేదంటే ఏబీపీఎంగా పెట్టుకోవచ్చు. అంటే దీన్ని బట్టి ఏమంటే ఏ పోస్ట్ వాళ్ళు దీంట్లో ఉండే వాళ్ళు దేనికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు వెళ్ళే ఊర్లోన అక్కడ డాక్ సేవకు కావాలంటే డాక్ సేవకి, ఏబీపీఎంగా కావాలంటే ఏబీపీఎంకి, బీపీఎంగా కావాలి ఉంటే బీపీఎంకి, ఏదైనా కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. సో శాలరీస్ అయితే లెవెల్ 1 లెవెల్ 2గా ఉంటుంది. ఇంక్రిమెంట్స్ 6 monthsకి ఒకసారి పెరుగుతూ ఉంటుంది. సో ఇది మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు మెయిన్ ఏంటంటే అందరూ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి దీంట్లో, అది కావాల్సింది. అందరూ దీంట్లోకి ఎంతో ఆశలతో వచ్చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. కానీ దీంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే డిపార్ట్మెంటల్, ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఉంటుంది. మరి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి? ప్రమోషన్స్ ఏమొస్తాయంటే దీంట్లో మీకు ఎంటీఎస్, నెక్స్ట్ పోస్ట్ మ్యాన్, నెక్స్ట్ పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్. ఈ 3 మీకు ప్రమోషన్ లిస్ట్లో ఉంటాయండి. ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్. అంటే దీన్ని జాయిన్ అయిన తర్వాత, మరి జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ప్రమోషన్ అంటే మీకు ఈ 3 విభాగాల నుంచి సపోజ్ జీడీఎస్ అనిగా మెన్షన్ చేసుకుందాం. ఎట్లుంటుందంటే ఇక్కడ నుంచి 3 years ఎక్స్పీరియన్స్ అనుకోండి, మీకు ఎంటీఎస్గా ఎగ్జామ్ ఉంటుంది. దీనికి పోస్ట్ మ్యాన్గా చేయాలంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, పిఏ కంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత మీకు డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ పడుతుంది. 3 years ఉంటే ఎంటీఎస్గా రాసుకోవచ్చు, ఇంతకుముందు 1 year ఉంటే రాసుకోవచ్చు, ఇప్పుడు మార్చేశాడు. పోస్ట్ మ్యాన్గా 5 years ఉండాలి, పిఏ అంటే లేదా సార్టింగ్ అసిస్టెంట్ అంటే 5 years ఉండాలి. డిపార్ట్మెంట్లోకి వెళ్తే దీంట్లో శాలరీస్ హైక్ అవుతాయి. అప్పటి నుంచి 25, పోస్ట్ మ్యాన్కి 30, 35, పిఏ 40 అంతదాకా శాలరీస్ అనేది ఉంటుంది. మరి దీంట్లో డిపార్ట్మెంటల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది? ఎంటీఎస్కి అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, పోస్ట్ మ్యాన్కి అయితే 5 years, పిఏ సార్టింగ్ అసిస్టెంట్ 5 years. మరి డిపార్ట్మెంటల్ టెస్ట్ అంత ఈజీగా ఉంటుందా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్లో అందరు యంగ్స్టర్స్ అనేది వాళ్ళు జాయిన్ అయిపోయారు. బీపీఎంగా, ఏబీపీఎంగా అందరు బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు జాయిన్ అయిపోయారు. కాబట్టి అందరు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎంటీఎస్కి? ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను, సింపుల్గా చెప్తాను, ఎక్కువ లేకుండా. ఎంటీఎస్కి ఏ విధంగా ఉంటుంది, పోస్ట్ మ్యాన్కి ఏ విధంగా ఉంటుంది, పిఏ సార్టింగ్ అసిస్టెంట్కి ఏ పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటుంది అని మాత్రం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
నెక్స్ట్ దీని సిలబస్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఆల్రెడీ వివరంగా వివరించాను, చెక్ చేసుకోండి కావాల్సి. ఎంటీఎస్కి మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 2 ఉంటుందండి. సో పేపర్ 1 ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మీకు 50 మార్క్స్ ఉంటుంది. పోస్ట్ మ్యాన్ వచ్చేసి పేపర్ 1 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి యాజ్ యూజువల్గా 50 మార్క్స్. ఇదన్నీ కామన్, పేపర్ 2 అన్నిటికీ కామన్. తర్వాత పేపర్ 3 కూడా ఉంటుంది మీకు, ఇక్కడ ఉండదు. ఇక్కడ వచ్చేసి మీకు టైప్ టెస్ట్, ఇది టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 100 మార్క్స్ ఉంటుంది, పేపర్ 2 50 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కూడా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ప్రమోషన్లో 3 పేపర్లుగా ఉంటుంది, ఎంటెస్ మాత్రం ఉంటుంది. బట్ ఇక్కడ ఎంటెస్కి ఏ విధంగా ఉంటుందంటే 100 మార్కులు అంటే మీకు ఉండేది 50 క్వశ్చన్లు, 50 క్వశ్చన్స్. ఇక్కడ 50కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదోనే డిస్క్రిప్టివ్ పార్ట్, అంటే రిటర్న్గా జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. ఇది పేపర్ 2 పేపర్ 3 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఎక్కువ మార్కులు రావాల్సిన అవసరం లేదు. నీకు ఎక్కువ మార్కులు రావాల్సింది పేపర్ 1లోనే మెరిట్ రావాలి. పేపర్ 1లో మెరిట్ వస్తేనే సరిపోతుంది. ఇప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి తెలుసు, పేపర్ 3 పేపర్ 4 క్వాలిఫై కావడం, తెలుగు ఇంగ్లీష్. అలాగా పేపర్ 2 పేపర్ 3 క్వాలిఫై అయితే చాలు. పేపర్ 2 కూడా ఈజీగా ఉంటుంది, పేపర్ 3 కూడా ఈజీగా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి పేపర్ 2 ఏ విధంగా ఉంటుంది, పేపర్ 3 ఏ విధంగా ఉంటుందని కూడా అప్లోడ్ చేసి పెట్టాను మన యూట్యూబ్లోనే. పోస్ట్ మ్యాన్ సిలబస్, పిఎస్ సిలబస్, ఎంటీఎస్ సిలబస్ నీట్గా చూసుకోవచ్చు మీరు. సరే, ఈ పోస్ట్ మ్యాన్కి సంబంధించి 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు, 150 మార్కులు. సేమ్ ఇది 50 క్వశ్చన్సే ఉంటుంది, ఇది 50 క్వశ్చన్. ఈ పేపర్ కామన్, ఈ పేపర్ అన్నిటికీ కామను, ఇది మాత్రం మార్కులు. ఇక్కడ మాత్రం 100 క్వశ్చన్లు ఉంటాయి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే వేరే వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 100 మార్క్స్ ఉంటుంది, ఇది 150 మార్క్స్ ఉంటుంది, ఇది 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో మెరిట్ ఎవరు వస్తే వాళ్ళ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ చేసేస్తారు. ఇది మీ ప్రాసెస్ ఉంటుంది. మరి 100 మార్కుల్లో ఏ విధంగా ఉంటుంది అని చూస్తే జస్ట్ సింపుల్గా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు అంటే, డిపార్ట్మెంటల్ సంబంధించి దీంట్లో 50 క్వశ్చన్స్లోన 30 క్వశ్చన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, 10 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఉంటుంది, 10 క్వశ్చన్స్ జీకే ఉంటుంది. జీకే 50 క్వశ్చన్లు. పోస్ట్ మ్యాన్ తీసేసుకుంటే 50 క్వశ్చన్లు డిపార్ట్మెంట్ ఉంటుంది, 15 క్వశ్చన్లు మ్యాథ్స్ ఉంటుంది, 10 క్వశ్చన్లు జీకే ఉంటుంది. మొత్తం 75 క్వశ్చన్లు. ఇక్కడ 50 క్వశ్చన్లు డిపార్ట్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ 40 క్వశ్చన్లు మ్యాథ్స్ ఉంటుంది, 10 క్వశ్చన్లు జీకే ఉంటుంది. 40 క్వశ్చన్లు మ్యాథ్స్, 10 క్వశ్చన్లు జీకే ఉంటుంది. ఇది మీకు ఏ దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుంది. దీంట్లో మీకు ఆల్రెడీ బయట ఉన్నారు కాబట్టి, అందరూ బీటెక్ చేసిన వాళ్ళు, కోచింగ్ చేసిన వాళ్ళు కాబట్టి మ్యాథ్స్ జీకే అనేది మీకు పెద్ద ఈజీగానే వచ్చు, అంత పెద్ద కష్టం ఏమి కాదు. ఇక్కడ కూడా ఇక్కడ 50 మార్కులకు మీకు మ్యాథ్స్ జీకే ఉంటుంది, 50 మార్కులు డిపార్ట్మెంట్. మరి డిపార్ట్మెంట్ అంటే ఏమన్నా కష్టం అంటే, డిపార్ట్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ దీని మీద తెలుగు మెటీరియల్ కూడా ప్రిపేర్ మేమే చేశాము. సో పోస్ట్ మ్యాన్కి సంబంధించి, పిఏకి సంబంధించి, ఎంపీకి సంబంధించి మెటీరియల్ కూడా ప్రిపేర్ చేశాము కాబట్టి ఈజీగానే ఉంటుంది, ఈజీగా చదువుకోవచ్చు. ఏమంటే టర్మ్స్ అనేది టఫ్గా ఉంటుంది, ఒకసారి అలవాటు పడితే ఆ టర్మ్స్ ఈజీగానే అవుతుంది మనకు. సో ఇది మీకు పోస్టులు, తర్వాత నోటిఫికేషన్ గురించి. సో యాక్చువల్లీ వీడియో చేయడానికి ప్రధాన కారణం ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ క్యాడర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి దానికి ఎక్కువ ఫోకస్ చేసాం. తర్వాత ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా ఉంటాయని అంశాలు. సో హోప్ యువర్ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు ఆల్రెడీ డౌట్స్ క్లియర్ అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లేకపోతే మా నెంబర్స్ కూడా అక్కడ ఉంటాయి డిస్క్రిప్షన్లో, మీరు కాల్ చేయవచ్చు. మీకు డిపార్ట్మెంట్లో గ్రూప్లో యాడ్ చేయమంటే కూడా మేము యాడ్ చేసేస్తాము. తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరిలో మాకు బ్యాచ్ ఒకటి కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్, పోలీస్ సంబంధించి కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఆర్మీ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఆర్మీ కానీ. సో విత్ హాస్టల్ ఉంటుంది, రెగ్యులర్ ప్రిపరేషన్ ఉంటుంది. మీకు మా సండే ఎగ్జామ్స్ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఎవ్రీ డైలీ కరెంట్ అఫైర్స్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాం, దాని మీద క్వశ్చన్స్ కూడా క్లాస్లో రైజ్ చేస్తుంటాం. ఓకేనండి, ఇది డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ డౌట్స్ కావాలంటే. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకేమైనా ఎవరైనా లైక్ చేసుకోవాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.